ఉపనిషత్తులను ఫాలో కావాలి కదా. ఎస్ సార్. ఇక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన ఒక వ్యాఖ్య జన సైనికుల్లో జోష్ తెప్పించింది. తెలుగుదేశం పార్టీ కేడర్లో విమర్శలకు కారణమైంది. ఒకసారి బయట ప్లే చేయండి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి. ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు పక్కన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు సార్, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. జన సైనికులు అయితే చాలా సీఎం అంటూ నినాదాలు కూడా అక్కడ చేసిన పరిస్థితి. ఎందుకంటే అది రాజమండ్రి గోదావరి అడ్డ కాబట్టి. అండ్ దగ్గుబాటి నారా కుటుంబాల మధ్య గతంలో కొన్ని విభేదాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. పురంధేశ్వరి వ్యాఖ్యలు అన్యాపదేశమా, ఇంటెన్షనల్గానే చేశారా అంటే ఏం చెప్తారు? ఇంటెన్షనల్గా చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో కావు. అది డెఫినెట్గా అన్యాపదేశమే, అనుమానమే లేదు. కానీ అన్యాపదేశమైనా ఎందుకంత చర్చ జరిగింది? కారణం అది. ఇప్పుడు నాగేశ్వర్లు అంటున్న వార్తా విశ్లేషణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు పట్టించుకోరు. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే ఎవరు పట్టించుకోరు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అన్నా పట్టించుకోరు. ఎందుకు మరి పురంధేశ్వర్ అంటే పట్టించుకున్నారు? నారా కుటుంబము దగ్గుబాటి కుటుంబాల మధ్య ఇప్పుడు ఏమీ ఘర్షణ ఉన్నట్లేదు, అది ఇష్యూ కాదు. ఇష్యూ భారతీయ జనతా పార్టీ నాయకురాలు బీజేపీ ఎలక్టోరల్ స్ట్రాటజీలో డెఫినెట్గా ఇవాళ కాకపోతే రేపైనా జనసేనకి ఇచ్చిన జనసేనతో కలిసి అవసరమైతే తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ కావాలన్న ఆలోచన ఉంది. ఇది కూడా నేను చెప్పింది కాదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత గౌరవంగా చూసే రాధాకృష్ణ గారు ఇచ్చి చెప్పింది. ఆయన మీరు వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో చూడండి. నేను చాలాసార్లు దీన్ని ఉదాహరించాను. ఆ భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం పవన్ కళ్యాణ్తో కలిసి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగటానికి వెనుకాడదు అనే యాంగిల్లో మాట్లాడారు. సో అంటే అర్థం ఏంటి? బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో పవన్ కళ్యాణ్ స్టాండ్స్ ఎబో. ఈ మధ్య మరి బహుశా తెలుగుదేశం వాళ్ళ ప్రెషర్ కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు నొచ్చుకుంటున్నాడనే కావచ్చు, మరి కారణాలు ఏదైనా ఈ మధ్య మోడీ యోగాంధ్ర విషయంలో మాత్రమే లోకేష్ను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు, పవన్ కళ్యాణ్ ప్రస్తావించలేదు. అఫ్కోర్స్ యోగాంధ్ర కార్యక్రమంలో సక్సెస్ కావడంలో లోకేష్ నిర్వహించిన పాత్ర వల్ల జెన్యున్గా కూడా అనుండొచ్చు. కానీ మీరు ఎప్పుడైనా చూడండి, ఎన్డీఏ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు మోడీ దృష్టిని ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నాడని వార్తలు వస్తాయి. కానీ మోడీ దృష్టి మాత్రం పవన్ కళ్యాణ్ పైన ఉంటుంది. సో పవన్ నై హే తుఫాన్ అని ఎన్డీఏ మీటింగ్లో చాలాసార్లు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇది ఎందుకు చేస్తారు? ఇది బీజేపీ వ్యూహంలో భాగం. మీకు ఇక్కడే కాదు, ఎక్కడైనా. బీహార్ ఉంది. బీహార్లో నరేంద్ర మోడీ ప్రత్యేకమైన గౌరవాన్ని ఎవరికి ఇస్తున్నాడు? మీకు నితీష్ కుమార్ కన్నా చిరాగ్ పాస్వాన్కి ఇస్తాడు. ఎందుకంటే లోక్ జనశక్తి పార్టీ ద ట్రోజన్ హార్స్. ఎందుకంటే ఆ నితీష్ కుమార్ను దెబ్బతీసి బీజేపీని బలోపేతం చేయడానికి ఉపయోగపడింది. సో అందువల్ల బీజేపీ స్ట్రాటజీలో భాగంగా మీకు థాక్రే కుటుంబంలో రాజ్ థాక్రేకు బీజేపీ ప్రత్యేకంగా హోదా ఇచ్చింది. అఫ్కోర్స్ అది తర్వాత కుదరకపోవచ్చు. మీకు అన్నాడీఎంకే కుటుంబంలో శశికళ, పళనిస్వామిల నాయకత్వం ఉన్న సమయంలో పన్నీర్ సెల్వన్కు బీజేపీ ప్రాధాన్యత ఇచ్చింది. అందువల్ల బీజేపీ స్ట్రాటజీలో ఇప్పుడు మీకు 3 రాష్ట్రాలు చెప్పాను నేను. 3 రాష్ట్రాల్లో కూడా తన ప్రధాన మిత్రపక్షంలో ఉన్న ప్రధాన నాయకులకు ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళను బీజేపీ ప్రమోట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే బీజేపీ ఎప్పుడు కూడా మిత్రపక్షాలపై ఆధారపడాలని శాశ్వతంగా కోరుకోదు. బీజేపీ లక్ష్యం ఏంటంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ అలైస్ అయినా గెలవాలి. ఎందుకంటే నేను చాలాసార్లు ఉదాహరించాను. వరంగల్లో తెలంగాణ బీజేపీ మీటింగ్లో ఒకసారి మాట్లాడుతూ రామ్ మాధవ్ అన్నాడు, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అండ్ పార్టీ అంటే ఏంటి? మిత్రుడా, శత్రువా, ప్రత్యర్థ దీంతో సంబంధం లేదు. బీజేపీ జగన్నాథ రథచక్రాల ముందు మిత్రపక్షాలైనా పడి తుత్తినీయలు కావాల్సిందే. ఇది నేను చాలా ఉదాహరణలు మీకు గతంలో చెప్పాను. కాశ్మీర్లో పీడీపీ, పంజాబ్లో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన,
మీకు ఇలా లిస్టు పెట్టుకుంటూ పోతే దేశమంతటా ఇదే ట్రెండ్. మీకు బీహార్లో జేడీయూ దేశం మొత్తం మీద బీజేపీతో జత కలిసి ఏ మిత్రపక్షము అభివృద్ధి కాలే. ఇంతవరకు హిస్టరీ మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు తీయండి. షో మీ వన్ అలై ఆఫ్ బీజేపీ. బీజేపీ పెరిగి ఆ మిత్రపక్షం దెబ్బతిన్నదే కనబడుతుంది తప్ప బీజేపీ పెరుగుదలతో నిమిత్తం లేకుండా బీజేపీ సహకారంతో పెరిగిన మిత్రపక్షం లాంగ్ టర్మ్లో ఎక్కడా లేదు. నేను అందుకే చాలా ఉదాహరణలు చాలాసార్లు చెప్పాను. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సో పవన్ కళ్యాణ్ ఆధారంగా చేసుకొని ఒకవేళ రేపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తి గనక ప్రజల్లో పెరిగితే ఆ అసంతృప్తి జగన్మోహన్ రెడ్డికి లాభం కాకుండా బీజేపీ ఎదుగుదలకు ఉపయోగపడేలా బీజేపీ వ్యూహరచన చేసే అవకాశం ఉంది. అప్పుడు బీజేపీకి అత్యంత అవసరమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే మీరు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడం కూడా వయా బీజేపీ. మాకు గుర్తుంటే సోమవీర్ రాజు పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి మోడీకి పరిచయం చేశాడు. ఈవెన్ 2024 ఎన్నికల్లో కూడా బీజేపీతో మైత్రి పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవాలని నిర్ణయించుకున్న సమయంలో కూడా బీజేపీ కలవలేదు టీడీపీకి. చివరి నిమిషం వరకు బీజేపీ కలిసి రాలే. పవన్ కళ్యాణ్ చొరవ వల్లనే బీజేపీ టీడీపీతో కలిసి వచ్చింది. ఆఖరికి టీడీపీ మేనిఫెస్టో కూడా బీజేపీ ముట్టుకోలే. సిద్ధార్థనాథ్ సింగ్ దాన్ని టచ్ చేయడానికి కూడా నిరాకరించాడు బహిరంగంగా. ఇది ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లే విడుదల చేశారు తప్ప కూటమిలో ఉన్న మూడవ పార్టీ అక్కడ లేదు. ఇవన్నీ మనం చూసాం. అందువల్ల క్లియర్గా పవన్ కళ్యాణ్ ఇది ద ప్రియారిటీ. ఎందుకు? చంద్రబాబు నాయుడు మీద నమ్మకం కూడా మోడీకి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మిత్రపక్షాల విషయంలో కన్సిస్టెంట్గా ఉండడు. చరిత్ర అంతా తీయండి. ఎన్నిసార్లు వామపక్షాలతో మైత్రి చేసి వామపక్షాలు వదిలేశారు, బీఆర్ఎస్తో మైత్రి చేసి బీఆర్ఎస్తో వదిలేశారు. బీజేపీతో కలవడము విడిపోవడం అనేది మనం చరిత్రలో అనేక సార్లు చూసాం. అది కూడా ఎక్స్ట్రీమ్. బీజేపీ ఒక మతోన్మాద పార్టీ, ఆ పార్టీతో కలవడం మా చారిత్రక తప్పిదం అని మళ్ళీ బీజేపీతో కలిశారు. భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడని మోడీని పర్సనల్గా కూడా మాట్లాడి అమిత్ షా కార్లపైన రాళ్ళేసి మళ్ళీ బీజేపీతో కలిశారు. ఇక నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు ఒక రిలేబుల్ మిత్రుడిగా, తెలుగుదేశాన్ని ఒక రిలేబుల్ పక్షంగా ఎప్పుడూ చూడదు. మీరు ఎవరైనా బీజేపీ అగ్రనేతల్ని ఢిల్లీలో కాంటాక్ట్లు ఉంటే అడగండి, చెప్తారు. నేను కాంటాక్ట్లు ఉన్నవాడిగా అడిగినవాడిగా చెప్తున్నా. బీజేపీ విల్ నెవర్ బిలీవ్ టీడీపీ యాజ్ ఎ రిలేబుల్ అలై. అవసరాల కొరకు వ్యూహాత్మకంగా కలుస్తుంది కానీ నమ్మదగిన మిత్రపక్షంగా భావించారు. మరి పవన్ కళ్యాణ్ నమ్మదగిన మిత్రపక్షమా? ఆయన కూడా వామపక్షాలతో గతంలో పెట్టుకున్నాడు కదా, తర్వాత బీజేపీకి వచ్చాడు కదా అంటే ఒక తేడా ఉంది. బీజేపీ దేశంలో బలమైన పార్టీ, రాష్ట్రంలో కాస్త బలంగా లేకపోయినా, అందువల్ల పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీల మధ్య ఉన్న అసిమెట్రీతో పోలిస్తే, అంటే ఇన్ఈక్వాలిటీతో పోలిస్తే పొలిటికల్ స్ట్రెంగ్త్లో టీడీపీ బీజేపీ మధ్య ఇన్ఈక్వాలిటీ ఎక్కువ. అందుకే జీవీఎల్ నరసింహరావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా చెప్పాడు, మాకు ఈ పోలరైజ్డ్ ఆంధ్ర పాలిటిక్స్ ఇష్టం లేదు. టీడీపీ మీద వ్యతిరేకతతో వైసీపీకి, వైసీపీ మీద వ్యతిరేకతతో టీడీపీకి ఈ రాజకీయం కాదు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బలహీన పడితే మేము పెరగాలని కోరుకుంటున్నామని నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు అయిపోయి నా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు చూడండి. సో అందువల్ల బీజేపీ రాజకీయ వ్యూహ నేపథ్యంలో పురంధరేశ్వరి అన్యాపదేశంగా అన్నా దానికి ఆ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అందులో జన సైనికులు పవన్ కళ్యాణ్ విషయంలో సీఎం తప్ప మరేదానికి వాళ్ళు రీకన్సైల్ అవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళ నాయకుని ముఖ్యమంత్రిగానే చూడాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటీవల లోకేష్ను ప్రొజెక్ట్ చేసే క్రమం కూడా జన సైనికుల్లో కూడా ఎక్కడో ఒక చోట అనుమానాలకు కారణమైంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా చూడగలుగుతారు తప్ప లోకేష్ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా జన సైనికులు చూడలేరు. అందువల్లనే పురంధేశ్వర మాట అన్నప్పుడు జన సైనికులు ఆ స్పందన మనకు కనిపించింది. సార్ ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో చూసాం కదా సార్, కేసీఆర్